ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. గురు పౌర్ణమి వస్తుంది. అందరూ తమ తమ గురువుల్ని పూజించుకునే పవిత్రమైన రోజు. అయితే ఈ గురువులలో రకరకాల స్థాయిల గురువులు ఉంటారు. అంటే పుస్తక జ్ఞానం మాత్రమే కలిగి, శాస్త్ర పరిజ్ఞానం మాత్రమే కలిగి, శాస్త్రాలు చదివి వాటిలో ఉన్న విషయాలను తెలియచెప్పి భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిచేలా ప్రయత్నం చేసే గురువులు ఉంటారు. వీళ్ళని పండితులు అనొచ్చు, ఆచార్యులు అనొచ్చు, గురువులు అనొచ్చు. ఏదైతే ఉంది, తెలియని దానిని తెలియచెప్పి ఒక ఉన్నతమైనటువంటి మార్గంలో నడిచేలా చేసే ఎవరైనా గురువులే. అది భౌతికమైనటువంటి విద్య కావచ్చు, ఆధ్యాత్మిక విద్య కావచ్చు. అందరు గురువుల్ని పరబ్రహ్మ స్వరూపంగా భావన చేస్తూ ఆ గౌరవాన్ని చూపిస్తూ గురువుల యందు ఉండటం అనేది ప్రతి శిష్యుడి ధర్మం. అంటే పాఠశాలలో మనకు పాఠాలు బోధించే గురువుల దగ్గర నుంచి శాస్త్రాలు అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో ఉన్నటువంటి ధర్మసూత్రాలను కూడా నేర్పించి మనని ధర్మ మార్గంలో నడిపించే పండితులు అనొచ్చు, శాస్త్రాలు చదివిన శాస్త్రకారులు అనొచ్చు, ఆచార్యులు అనొచ్చు. వీరిని మనం గురువుగా, పరమాత్మ స్వరూపంగా భావన చేస్తూ ఆరాధించినప్పుడు, వారిని గౌరవించినప్పుడు భగవంతుడు సంతోషించి మనని ఆశీర్వదిస్తాడు. దానివల్ల మన భౌతిక ఆధ్యాత్మిక జీవితాలు కూడా పురోగమిస్తాయి. ఇక అసలైనటువంటి గురువులు కొందరు ఉంటారు. వీరికి శాస్త్రాలతో పని లేదు, ఆచరణతో కూడా పని లేదు. వాళ్ళు అందరిలాగా మనలాగా అన్నీ ఆచరించాలని లేదు. అంటే శాస్త్రాల్లో చెప్పబడిన వాటిని ఆచరించాలనే నియమం వారికి ఉండదు. వాళ్ళు రోజు పుస్తకాలు, పురాణాలు, శాస్త్రాలు చదివే అవకాశం ఉండదు, అవసరం కూడా ఉండదు వాళ్ళకి. వారినే సద్గురువులు అంటారు. అంటే సత్యాన్ని దర్శించినటువంటి వారు అనేకమైన కఠిన సాధనలు చేసి, ఒక గురువును ఆశ్రయించి అనేకమైన కఠిన సాధనలు చేసి ఆత్మసాక్షాత్కారం పొందిన వారిని సద్గురువులు అంటారు. గురువుల యందు సద్గురువులు వేరయ్యా అని మనం తెలుసుకోవాలి. వీళ్ళకి పరమాత్మతో సమానమైన శక్తులు కూడా ఉంటాయి. ఈ సద్గురు ఈక్వల్ టు పరమాత్మ. సత్ అంటే సత్యమైనటువంటిది, సత్యమైనది ఏంటి? పరమాత్మ. సద్గురు అంటే ఆ సత్యంతో సమానమైనటువంటి గురువు. అందుకని వాళ్ళు సద్గురువులు అన్నారు. ఎప్పుడు చెప్పినట్టుగానే ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి గారు, ఒక షిరిడి సాయిబాబా వారు, ఇంకా అనేక మంది సిద్ధయోగులు ఉన్నారు, సిద్ధపురుషులు ఉన్నారు. ఒక నిత్యానంద స్వామి వారు, ఒక రాకాడే బాబా గారు, ఒక మెహర్ బాబా గారు, ఒక లాహిరి మహర్షి గారు, ఒక పరమహంస యోగానంద గారు, ఒక యుక్తేశ్వరగిరి గారు, ఒక మహావతార బాబాజీ గారు, ఒక త్రైలింగ స్వామి గారు, ఒక స్వామి వివేకానంద. వీళ్ళందరూ కూడా సత్యాన్ని దర్శించిన మహానుభావులు, చాలా శక్తి సంపన్నులు. పురాణ కాలాలకు వెళ్తే ఒక వశిష్ఠుడు, ఒక విశ్వామిత్రుడు, సప్త ఋషులు, వీళ్ళందరూ కూడా పరమాత్మతో సమానమైనటువంటి శక్తులు కలిగిన వారు. అంటే పూర్తి సమానమా అంటే అది మనకు అనవసరం. ఎక్కడో కొంత తేడా ఉంటే ఉండవచ్చు, మనకు అనవసరం. కానీ మనని ఉద్ధరించగల స్థాయి వారికి ఉంటుంది. మనకు పరమాత్మ సాక్షాత్కారం పొందేలా చేయగల సామర్థ్యం వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు తలుచుకుంటే మనం ఏ సాధనలు చేయకున్నా సరే ఒక్క క్షణంలో భగవత్ సాక్షాత్కారాన్ని కూడా ప్రసాదించగలరు. సచ్చరిత్రలో సాయిబాబా వారు ఒకరిద్దరికి
శ్రీరాముని సాక్షాత్కారం ప్రసాదించినట్టుగా మనం చదువుతాం. అలాగే ఒక మూలే శాస్త్రి అనే ఒక గురుభక్తుడికి వాళ్ళ యొక్క గురువుగారైన గోల స్వామి గురుదర్శనాన్ని కూడా ప్రసాదిస్తాడు. అలా సిద్ధగురువులు అంటే ఇప్పటి సిద్ధగురువు గురించి నేను కూడా చెప్పట్లేదు. ఇప్పుడు మేము సిద్ధగురువులం చెప్పుకున్న వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు. వాళ్ళ సిద్ధగురువులా కాదా నాకు తెలీదు. నాకు తెలిసిన సిద్ధగురువుల గురించి చెప్తున్నాను. సిద్ధపురుషులు ఉంటారు, వారు భగవత్ సాక్షాత్కారాన్ని కూడా అతి సులభంగా ప్రసాదించగలుగుతారు. అయితే అది శాశ్వతం కాదు, తాత్కాలికంగా ప్రసాదిస్తారు. ఆ తర్వాత ఆ భగవత్ సాక్షాత్కారాన్ని నువ్వు అనేకమైన కఠిన సాధనలు చేసి పొందాల్సిందే. నువ్వు సాధనలు చేసి పొందిన సాక్షాత్కారం శాశ్వతం. గురువు ద్వారా పొందే భగవద్ అనుభూతి కానీ భగవత్ సాక్షాత్కారం కానీ తాత్కాలికం. అలా కనిపించి అలా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నువ్వు మామూలు మనిషివే. నువ్వు మళ్ళా సాధనలు చేసి దాన్ని పొందాల్సిందే. అలాంటి గురువులు ఉంటారు. తెలిసి తెలియక ఇప్పుడు కొంతమంది వీడియోలు చేస్తున్నటువంటి వాళ్ళు సాయిబాబా గారు గురువు కాదు, దేవుడు కాదు అని వాళ్ళ అవగాహన మేరకు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. మనం ఆవేశపడాల్సిన అవసరం లేదు. రాముణ్ణే దేవుడు కాదు అని అంటున్న వాళ్ళని చూస్తున్నాం. రాముడు కూడా తప్పులు చేశాడు అని అంటున్న వాళ్ళని చూస్తూ ఉన్నాం. ఇది ప్రపంచం. ఇంకా చెప్పాలంటే ప్రజాస్వామ్య దేశం. ఎవరిష్టం వచ్చినట్లుగా వాళ్ళు వ్యాఖ్యానం చేస్తూనే ఉంటారు. కాబట్టి ఆ విధంగానే బాబా గారు గురువు కాదు అని చెప్తున్న వాళ్ళు ఉన్నారు. కావలిస్తే నిరూపిస్తాము, చర్చలకు రండి అంటున్న వాళ్ళు ఉన్నారు. సరే, ఆ చర్చలు అవసరమా అవి అనేది భగవంతుని నిర్ణయం చెయ్యాలి. దేనికైనా కాలం సమాధానం చెప్తుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళతో మాట్లాడచ్చు, తెలియని వాళ్ళతో మాట్లాడచ్చు. తెలియని వాళ్ళతో మాట్లాడలేము. తెలిసి కూడా తెలియనట్టు నటించే వాళ్ళతో అసలు మాట్లాడలేము. కాబట్టి ఇప్పుడు బాబా గారిని గురువు కాదంటున్న వాళ్ళు తెలియని వాళ్ళ, తెలిసి కూడా తెలియనట్లు నటిస్తున్నారా కనుక్కోవడం కష్టం. ఎందుకంటే జగత్తంతా సద్గురువుగా, సమర్థ సద్గురువుగా భావించి 100 సంవత్సరాల నుంచి వారిని పూజిస్తున్నటువంటి వైనం మనం చూస్తున్నాం. పోనీ ఆయన్ని పూజిస్తున్న వాళ్ళు ఏమైనా సాధారణమైన అజ్ఞానులా, అక్షరజ్ఞానం లేని వాళ్ళ, పల్లెటూరి వాళ్ళ, ఏమీ తెలియని వాళ్ళ అంటే కాదు. విద్యావేత్తలు, పండితులు, సాధకులు, గొప్ప గొప్ప మేధావులు. మరి వాళ్ళందరికీ ఆయన సద్గురువుగా కనిపిస్తుంటే ఇప్పుడు వచ్చిన ఒకరిద్దరు పిల్లలకి ఆయన గురువుగా కనిపించట్లేదంటే, నేను ఇందాక చెప్పాను కదా, జగమెరిగిన బ్రాహ్మణుడికి జంజమేళ అని జగత్తంతా అంగీకరించిన సాయిబాబా వారికి గురువు అని ఎవరో ఒకరు అంగీకరించకపోతే వచ్చే నష్టమే ఉంది. రేపు గురు పౌర్ణమికి చూస్తాం కదా, లక్షలాది మంది, కోట్లాది మంది సాయి మందిరాలకు వెళ్ళి ఆ గురుదేవుని పూజించుకొని, అర్చించుకొని ఆయన అనుగ్రహం కోసం గంటల లైన్లో నిలబడి వెళ్తూ ఉండడం మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు మీరు రాజకీయాల్లో కూడా చూడండి, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు కొంతమంది ఉంటారు. వాళ్ళ పార్టీ హైకమాండ్ నిర్ణయించి నాయకులుగా పంపిస్తుంది రాష్ట్రాలకి, వాళ్ళు కొంతమంది ఉంటారు. పార్టీ నిర్ణయించినటువంటి నాయకులు ప్రజాభిమానం ఉండదు వాళ్ళ దగ్గర, కానీ పార్టీ ముద్రేసి పంపిస్తుంది. వాళ్ళు 4 రోజులు ఉంటారు, మళ్ళీ వాళ్ళు తీసేస్తే వెళ్ళిపోతారు. కానీ ప్రజలు ఎన్నుకోబడినటువంటి, ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజానాయకుడిని ఒకవేళ ఆయన ప్రభుత్వం పడిపోవచ్చు, కానీ ప్రజల హృదయాల్లో మాత్రం ఆయన నాయకుడిగా చిరస్థాయిగా ఉండిపోతాడు. అలా ఉన్న నాయకులు మనం చూస్తున్నాం. హైకమాండ్ నిర్ణయించిన ముఖ్యమంత్రులు ఎంతోమంది కొన్ని రోజులు చేశారు, వెళ్ళిపోయారు. వాళ్ళు ప్రజల హృదయాల్లో లేరు. కానీ ప్రజల హృదయాల్లో ఉన్న నాయకుల్ని హైకమాండ్ ఏమీ చేయలేదు, ఎవరు ఏమి చేయలేరు. వాళ్ళ సంతానం కూడా ఆ ప్రజానాయకుల పేరు చెప్పుకొని నాయకులుగా ఎదుగుతూ ఉంటారు. కానీ అదే హైకమాండ్ నిర్ణయించిన
నాయకుల పిల్లలు ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ప్రజలు గురువుగా అంగీకరించిన గురువులు కొంతమంది ఉంటారు, శాస్త్రాల చేత అంగీకరించబడిన గురువులు కొంతమంది ఉంటారు. అలాగే నేను శాస్త్రాల్లో చెప్పబడిన గురువులు కాదన్ను, వాళ్ళు గొప్ప మహానుభావులు. కానీ దురదృష్టం ఏంటంటే, శాస్త్రాలు తెలిసిన, శాస్త్రాలు అంగీకరించిన గురువుల్ని సామాన్య ప్రజల దగ్గరికి తీసుకురాలేకపోయిన వాళ్ళు ఎవరు అంటే, ఇప్పుడు బాబాగారిని గురువు కాదు అని ఎవరైతే చెప్తున్నారో, శాస్త్రాలు అంగీకరించిన గురువులనే మనం ఆరాధించాలి, పూజించాలని ఎవరైతే ఇప్పుడు చెప్తున్నారో, వీళ్ళందరూ గతంలో ఆ శాస్త్రాలు చెప్పిన గురువుల గురించి ప్రజల దగ్గరికి తీసుకొచ్చి వారి గొప్పతనాన్ని చెప్పి వారు అందించిన జ్ఞానాన్ని చెప్పే ప్రయత్నం ఎవరు చేయలే. బాబాగారు ఆ శాస్త్రాల్లో ఉన్న జ్ఞానాన్ని అందరికీ అందించి అందరితో కలిసిమెలిసి కలిసిపోయి సామాన్య ప్రజల్లో కూడా తను సమానంగా ఉంటూ ఏ విధమైన ఎక్కువ తక్కువ లేకుండా నేను గురువునని, నేను పీఠాధిపతిని, నేను మఠాధిపతిని అని చెప్పి సామాన్య ప్రజల్ని దూరం పెట్టి మేము రాజాదిరాజులం అన్నట్టుగా ప్రవర్తించే ఆ రాజరసం ఏమాత్రం లేకుండా సాధారణమైనటువంటి ప్రజలతో కలిసిపోయి వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళకి జ్ఞానాన్ని ప్రసాదించి వాళ్ళని ధర్మ మార్గంలో, భక్తి మార్గంలో, ముక్తి మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపించి వారి కష్టాల్లో వాళ్ళకి సహాయం చేసి వారి కన్నీరు తుడిచి వారి ఆకలి తీర్చి అన్ని విధాలా వారికి తోడుగా నీడగా ఉంటూ నడిపించి వారి చేత మనస్ఫూర్తిగా గురువని, తల్లి అని, తండ్రి అని, దైవమని అనిపించుకుంటూ ఉంటే ఇప్పుడొచ్చి కొంతమంది మహానుభావులు అబ్బెబ్బెబ్బే ఈయన అసలు గురువు కాదు, దేవుడు కాదు, ఏమీ కాదు, ఇంకా చెప్పాలంటే ఆయన హిందువే కాదు, అసలు గురువుకి హిందూ ముస్లింతో సంబంధం ఏంటి, గురువుకి హిందూ ముస్లిం క్రిస్టియన్తో సంబంధం ఏంటి, గురువు అనగా జ్ఞానస్వరూపుడు, జ్ఞానం తెలిసినవాడు, గురువు అనగా అజ్ఞానాన్ని తొలగించేవాడు అని చెబుతూ మళ్ళీ ఆయన హిందువు కూడా అనిపించుకునే అవకాశం లేదు ఆయనకేంటి. హిందువు అనిపించుకుంటే గురువు అయిపోతాడా? హిందువుగా పుడితే చాలు గురువు అయిపోతాడా? ఒక ముస్లింలోనో, క్రిస్టియానిటీలోనో, సిక్కు మతంలోనో, బౌద్ధ మతంలోనో పుట్టి పరమాత్మను ఆరాధించి పరమాత్మ సాక్షాత్కారం పొందితే గురువు కాడా? గురువుకి మతానికి సంబంధం ఏంటి? గురువుకి కులానికి సంబంధం ఏంటి? ఆదిశంకర భగవత్పాదుల వారు సాక్షాత్తు చండాలని పాదాల మీద సాష్టాంగపడ్డాడే రోడ్డు మీద. ఏం చూసి? ఆయన కులం చూసా, ఆయన మతం చూసా, ఆయన జ్ఞానం చూసి కదా. కాబట్టి గురువు అంటే అర్థమేంటో కూడా తెలియకుండా అమాయక ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ, నేను శంకర భగవత్పాదుల వారు, వేదవ్యాస భగవానుల వారు, ఇంకా ఎవరైతే ఉన్నారో జ్ఞానాన్ని పొందినటువంటి మహానుభావులు, పూర్వకాలంలో ఈ సమాజానికి జ్ఞానాన్ని అందించి నడిపించిన మహానుభావులు, వారందరినీ కూడా గురువులుగానే, సద్గురువులుగానే భావిస్తూ ఆరాధించమనే చెప్తాను. కానీ ఈ సమయంలో ప్రపంచమంతా అంగీకరించినటువంటి ఒక జగద్గురువును పట్టుకొని, సద్గురువును పట్టుకొని, సమర్థ సద్గురువును పట్టుకొని కోటాను కోట్ల మందికి మార్గనిర్దేశకం చేస్తూ వారిని సనాతన ధర్మంలోనే ఆధ్యాత్మికంగా ముందుకు నడిపిస్తున్నటువంటి సాయిబాబా వారిని గురువు కాదు అని అంటే అది వారి అభిప్రాయం. మనం అందరి అభిప్రాయాలని గౌరవిస్తాం, వింటాం. కానీ రాముడు దేవుడు కాదు, రాముడిలో తప్పులు ఉన్నాయి అంటే ఏ విధంగా అయితే ఒప్పుకోరో, లేదు వాళ్ళ అన్నంత మాత్రాన అది నిజం కాదో, బాబా గురువు కాదు, దేవుడు కాదు, ఆయన హిందువు కాదు అని అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలకు కూడా బాధపడడం తప్ప చేయగలిగింది ఏం లేదు. దాన్ని ఖండిస్తున్నాం. సరే, నేను ఖండించినంత మాత్రాన జరిగేదేం లేదు, కేవలం అభిప్రాయం చెప్పడమే. కానీ జగత్తంతా కూడా సాయిబాబా గారిని సద్గురువుగా, సమర్థ సద్గురువుగా, పరబ్రహ్మగా ఆరాధిస్తూ ఏనాడో కొన్ని వేల మందిరాలు నిర్మించుకొని ఏనాటి నుంచో ఆరాధిస్తున్న ఈ ఆచారాన్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎవరో ఒకరు చిన్న ఫోటో, చిన్న బొమ్మను తీసుకెళ్ళి బయట పడేసినట్టుగా వీడియోలు చేసినంత మాత్రాన సాయితత్వం ఏదో అయిపోయింది అనుకుంటే అది ఉట్టి భ్రమ అవుతుంది, అంతకు మించి ఏమి ఉండదు. అయితే ఆ సోదరుడు చెప్పింది నాకు నచ్చింది. దయచేసి అందరూ జాగ్రత్తగా దాన్ని ఆచరించే ప్రయత్నం చేయండి. బాబా గారిని నచ్చకపోతే ఆ విగ్రహాలని గౌరవప్రదంగా నిమజ్జనం చేయండి, లేదా ఇంకొక చోట పెట్టండి తప్ప అలా కింద పడేయడం, పగలగొట్టడం చెయ్యొద్దు అని ఒక చక్కటి సలహా ఇచ్చాడు. అతనికి అభినందనలు. ఆ విధమైనటువంటి గొప్ప సూచన, మంచి సూచన చేసినందుకు
దాంతోపాటు నేను చెప్తున్నాను నాకు తెలిసిన దాంతో ఒక సత్పురుషుణ్ణి, ఒక సద్గురువుని విగ్రహాన్ని ఎవరో చెప్పారని ద్వేషిస్తూ ఆ విగ్రహాన్ని నేలకేసి కొట్టడం కానీ మరో విధంగా అవమానించడం కానీ చేయవాకండి. అది మీకు మంచిది కాదు. నాకు తెలిసినంత వరకు అది గొప్ప పాపకర్మ అవుతుంది. దాని ఫలితం మీరు అనుభవించాలి. మిమ్మల్ని ఆ విధంగా ప్రేరేపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఫలితం అనుభవిస్తారు. కాబట్టి అలాంటి పనులు చేయవాకండి. మీ మంచి కోరి చెప్తున్నాను. మనకు నచ్చకపోతే అతను చెప్పినట్టుగా గౌరవప్రదంగా ఇంట్లో నుంచి తీసేద్దాం. కానీ జగమంతా పూజించే, ఆరాధించే ఒక దైవ స్వరూపాన్ని, గురు స్వరూపాన్ని ఆ విధంగా అవమానిస్తూ వీడియోలు చేసి పంపిస్తే కొన్ని కోట్ల మంది, కొన్ని లక్షల మంది హృదయాలు గాయపడతాయి. వారి బాధే మీకు శాపమై మీకు చాలా ప్రమాదం తీసుకొస్తుంది. సుమా, అలాంటి పనులు చేయొద్దు. వాళ్ళు ఏదో ఒక ఉద్దేశంతో, ఆవేశంలో ఒకప్పుడు చెప్పి ఉండవచ్చు. దాన్ని మీరు నిజమని నమ్మి బాబా మీద ద్వేషం పెంచుకొని అలాంటి పనులు చేయవాకండి. ఇప్పుడు అతను చెప్పిన దాన్ని ఆచరించండి. బాబా గారిని గౌరవప్రదంగా మీరు ఏదన్నా బయట పెట్టాలనుకుంటే పెట్టండి, తప్పులేదు. మనం ఎవరినైనా పూజించవచ్చు, ఎవరినైనా తీసిపడేయచ్చు. అది మన హక్కు అది. ఓకే, మీరు బాబాని కాదన్నా రాముని పూజిస్తారు కదా, కృష్ణుని పూజిస్తారు కదా. నాలాంటి వాడే అది సంతోషమే. రాముని కృష్ణుని పూజించినా సంతోషమే. ఎవరో ఒక దైవాన్ని పూజించడం కావాలి. కానీ ఒక దైవాన్ని పూజించే ఏ వ్యక్తి, ఏ భక్తుడు మరొక దైవాన్ని కానీ, మరొక రూపాన్ని కానీ, మరొక నామాన్ని కానీ, మరొక గురువుని కానీ ద్వేషించకూడదు, దూషించకూడదు, అవమానించకూడదు. దాని ద్వారా ఆ దైవాన్ని, ఆ గురువుని ఆరాధించే ఎంతోమంది మనసులు గాయపడతాయి. ఆ పాపం మనకు తగులుతుంది. అలా చేయవాకండి. ఓకే, సాయిరామ్.